అత్తయ్య గారు ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? మీతో మాట్లాడదామని. అమ్మ తిట్టిన విషయం పొద్దున అన్నతో ఎందుకు చెప్పలేదు మంజు మేడం? ఇది మన పర్సనల్ విషయం, ఆయనకెందుకు చెప్పాలి? అదేంటి అలా అంటారు? ఆయన మిమ్మల్ని కూతురులా చూస్తున్నారు. కష్టం వచ్చినప్పుడు బాధని అయిన వాళ్ళకే కదా చెప్పుకునేది. సత్య గారు, నేను మీ ఇంట్లో ఉన్నంతసేపు అది మనిల్లే. నేను మన ఇంట్లో ఉండి ఇక్కడి సంగతులు అక్కడ చెప్పడం అంత మంచిది కాదు. మంజు మేడం, నిజం చెప్తున్నాను, మీ వ్యక్తిత్వం గొప్పది, మీ మనస్సు అంతకంటే గొప్పది. మీ సంస్కారం ముందు మా అమ్మ ఆవేశం, కోపం దేనికి పనికిరావు. ఇంత చక్కగా ఆలోచించిన మీకు థ్యాంక్స్ అని చెప్పి మీ ముందు మా అమ్మని గొప్పదాన్ని చేయలేను. ఆమె మీకు అమ్మ. కొడుక్కి ఎలాంటి భార్య రావాలో, ఇంటి కోడలంటే ఎలా ఉండాలో తనకంటూ ఒక ఊహ ఉంటుంది. ఆమె ఊహకు తగ్గట్టుగా నేను లేను సత్య గారు, అంతే తప్ప ఆమెను తప్పని నేను అనలేదు. మీరు చాలా క్లారిటీగా ఉన్నారు. మా అమ్మే కన్ఫ్యూజన్లో ఉంది. మరి మీకెలాంటి భార్య కావాలని మీరు ఊహించుకుంటున్నారు? నాకు కూడా అంతగా క్లారిటీ లేదు. మీరు మాట్లాడే పద్ధతిలా ఉండాలి, మీరు చూపే సంస్కారంలా ఉండాలి, మీలో ఉన్న ఓపిక ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే మీలా ఉంటే బాగుంటుందనిపిస్తుంది.